దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఎటు చూసిన సందడి వాతావరణం నెలకొంది. దీపావళికి ప్రత్యేకంగా జరుపుకునే అమ్మవారి పూజల కొరకు పూజా సామాగ్రి కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలకు ప్రజలు వస్తున్నారు. దసరా పండుగకు కిలో 100 రూపాయలు పలికిన బంతిపూల ధర ప్రస్తుతం 30 రూపాయలకు పలుకుతోంది. నిజామాబాద్ నగరంలోని పండుగ వాతావరణం, మార్కెట్ ధరలపై మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దీపావళి పండుగ సందర్భంగా నగరంలో అయితే పెద్ద మొత్తంలో పండుగ వాతావరణం నెలకొంది. గత 2 రోజులుగా అయితే వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు పూల మార్కెట్ కు వచ్చి చూస్తున్నాము. ఎందుకంటే గత 2 రోజుల నుంచి అయితే ఏదైతే ఈ లక్ష్మీ పూజలు అయితే దీపావళి నేపథ్యంలో లక్ష్మీ పూజలు అయితే ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే పువ్వులకు అయితే బాగా డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. నగరంలో అయితే గాంధీ చౌక్ వద్ద అయితే అయితే ఇక్కడ కొనుగోలుదారులు కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కూడా బాగా పూలను తీసుకుని చూద్దాము. అసలు ఏ విధంగా రేట్స్ ఉన్నాయని కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాపు, అసలు ఇట్లా రేట్లు ఎట్లా ఉన్నాయి? బంతిపూలు ఎట్లా అమ్ముతున్నారు? బంతిపూలు దసరా అప్పుడు ఉండే ఇప్పుడు 30 రూపాయల కిలో అమ్ముతున్నారు. అందులో పర్వాలేదు, 30 రూపాయల కిలో అంటే బాగానే తీసుకుంటున్నారా? కొనుక్కునే వాళ్ళు ఎట్లా కొనుక్కుంటున్నారు? కొంటారు, 30 రూపాయల కిలో తీసుకెళ్తున్నాం అంతే. అయితే మొత్తానికి దసరా సీజన్ లో చూసుకున్నట్టయితే రేట్ అయితే 100 రూపాయలు 90 రూపాయలు ఉండేది. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి అయితే పెద్ద మొత్తంలో అయితే బంతిపూలను దిగుమతి చేసుకుంటున్న సందర్భంగా అయితే ఆ పూల అయితే ధరలు తగ్గినాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ పూల వ్యాపారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చూద్దాము. ఒకసారి కైసా బేచరేజీ క్యా రేట్ है? 30 రూపాయలు కిలో. 30 రూపాయలు కిలో. అప్పుడు तो कम है ज्यादा है? బాగా తక్కువ. దసరాకి 100 రూపాయలు కిలో అమ్మినా, ఇప్పుడు 30 రూపాయలు కిలో అమ్ముతున్నా. ఎందుకు బాగా వచ్చింది పూల్. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? మహారాష్ట్ర నుంచి, ఇంగోలి. ఇది మొత్తానికి నిజామాబాద్ లో ఉన్నటువంటి పూల మార్కెట్ ఏదైతే ఉందో మొత్తానికి బంతి పూలు అయితే ప్రీతిగా అయితే ఈ లక్ష్మీ పూజలలో ఎక్కువ విరివిగా వాడుతుంటారు. ఈ నేపథ్యంలో కూడా ఆ బంతి పూలకు ఒక డిమాండ్ అయితే ఉండేది. కాకపోతే కానీ దసరాకు అయితే పెద్ద మొత్తంలో రేట్లు ఉండేవి. ఇప్పుడైతే ఏదైతే సంబంధిత మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న ఈ బంతి పూలు అయితే విరివిగా లభించడంతో కూడా ఆ రేట్లు అయితే తగ్గినాయన్నట్టు కూడా ఇక్కడ పూల వ్యాపారులు కానీ అక్కడ ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో ఎక్కడ చూసినా కూడా భారీగా జనం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పూజలకు సంబంధించిన అరటి కొమ్మలతో పాటు పూలు, అరటి కొమ్మలు, అరిటాకులు, చెరుకు సంబంధించిన పెద్ద మొత్తంలో అయితే పూజ ఏదైతే లక్ష్మీ పూజలకు సంబంధించి అయితే అనేక రకాలుగా అయితే అమ్మవారికి కొలుస్తున్న నేపథ్యంలో కూడా గాంధీ చౌక్ ప్రాంగణంలో అయితే అన్ని రకాలుగా ఇట్లా పండ్లు, పువ్వులు, ఆ తర్వాత ఆ ముందర చూసుకున్నట్లయితే షాప్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా భారీ మొత్తంలో అయితే ప్రజలు గత 2 రోజులుగా వస్తున్నారు. పండ్ల రేట్లు ఎలా ఉన్నాయో కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారు, కొనుక్కోవడానికి కొనుగోలుదారులు కూడా వచ్చారు. చెప్పండి, అసలు పండ్ల రేట్లు ఎలా ఉన్నాయండి? నార్మల్ లో ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. ఎలాంటి పండ్లు తీసుకుంటారు? అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, జామకాయ, చిత్తలప పండ్లు, యాపిల్, గ్రేప్స్, అన్ని రకాల పండ్లు పెట్టచ్చు. దేవుడికి పూజా సామాన్ తీసుకుంటాము. దానికి కావాల్సిన ఐటమ్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకోగలుగుతారు. అని మొత్తానికి మార్కెట్ లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈసారి దీపావళి సందర్భంగా అయితే జనాలు అయితే పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి రేట్ల విషయం చెప్పాల్సి ఏం చెప్తారు మీరు? రేట్ల ప్రకారం అయితే నార్మల్ గా ఉన్నాయండి. ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. పువ్వులు కూడా లాస్ట్ టైం 150 రూపాయలు ఉండే, ఈ టైం 50 రూపీస్ కేజీ ఉన్నాయి. నార్మల్ గానే ఉన్నాయి. బాగా వర్షాలు కూడా బాబట్టి మన అనుకూలంగా రేట్లు ఉన్నాయి అనమాట. ధనలక్ష్మి పూజలో భాగంగా అయితే పెద్ద మొత్తంలో అయితే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజించే క్రమంలో అయితే పూజా సామాన్లు పెద్ద మొత్తంలో తీసుకుంటారు. ప్రతి నగరంలో ఎక్కడ చూసినా కూడా ఈ పండగ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ పూల షాపులకు సంబంధించి కానీ ఇక్కడ పండ్ల సంబంధించి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నగరంలోని మెయిన్ ఏదైతే గాంధీ చౌక్ లో ఉన్నటువంటి పూజా సామాన్లలో కూడా ప్రజలందరూ కూడా ఆ పూజకు సంబంధించిన ఐటమ్స్ కొనడానికి పెద్ద మొత్తంలో వచ్చిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. దీంతో పాటు షాప్ యజమానులు కూడా ఉన్నారు. ఎట్లాంటి సామాన్ తీసుకుంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లాంటి సామాన్ తీసుకుంటున్నారు? మొత్తానికి దీపావళి పండగ సందడి ఎట్లా ఉంది? చూడండి, ఇందూరు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. మొట్టమొదటిగా ఈరోజు దీపావళి సందర్భంగా మేము ఇక్కడ దీపావళి పూజా సామాన్లు సేల్స్ పెట్టాము. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సామాన్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు. పూజా సామాన్లు అయితే ఎప్పటికైతే అమ్ముతా ఉంటారు. కానీ ఈ ధనలక్ష్మి పూజకు సంబంధించి ఎలాంటివి తీసుకుంటా ఉంటారు? ధనలక్ష్మి పూజా సామాన్లే తీసుకుంటున్నారు. పూజా సామాన్లు వచ్చేసి లక్ష్మీ గవ్వలు, గోమ చక్రాలు అవన్నీ తీసుకుంటున్నారు. పూజా సామాన్ అనేది మొత్తం సెట్ చేసి పెడుతున్నాము. మీకు ఏ విధమైన కానీ ఇబ్బంది కాకుండా కూడా, పంతులకు కూడా ఏ విధంగా ఇబ్బంది కాకుండా అన్ని సెట్ చేసి పెట్టేస్తున్నాము. ఏదైనా కానీ సెట్టింగ్ ఉంటుంది మా దగ్గర. పూజా సామానే కాకుండా మీకు కావాల్సిన అన్ని పూల దండలు కానీ మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా
పెద్ద సంఖ్యలో భక్తులు ప్రజలైతే వస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ప్యాకింగ్ సిస్టమ్ అనేది కూడా మనం క్లియర్ గా చూస్తా ఉన్నాము. ఈ విధంగా ప్యాకింగ్ చేసి దీంట్లో అన్ని రకాల వస్తువులు అయితే మనకు దీంట్లో అవైలబిలిటీగా ఇట్లా పెట్టిన సందర్భం అయితే చూస్తా ఉన్నాము. ఇట్లా బాక్స్ తీసుకొని దీంట్లో ఓపెన్ చేసి చూసినట్టయితే కూడా అన్ని రకాల ఇక్కడ దినుసులు కూడా ఏమేమి ఉంటాయని సంబంధించిన కూడా రాసిన పరిస్థితి చూస్తాము. మరొకటి చూసినట్టయితే ఇట్లా అమ్మవారికి సంబంధించిన మొత్తానికి బాక్స్ కూడా ఇట్లా కంప్లీట్ గా పూజా సామాన్ ఏదైతే ఉందో దీంట్లో అన్ని గంధము పువ్వులు అమ్మవారికి కావాల్సినటువంటి సుగంధ ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో కూడా ఈ ఏదైతే ఇబ్బంది కలగకుండా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో అయితే వస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా పూజ సెట్ ఏదైతే కంప్లీట్ సెట్ అయితే ప్యాక్ చేసి అట్లా ఎవరికి ఏది కావాలన్నట్టు కూడా అట్లా ఇచ్చిన పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము. ఎక్కడ చూసినా దండలు మొత్తానికి సంబంధించినటువంటి రకరకాల అయితే పూల దండలు కానివ్వండి, ఇక్కడ దానికి సంబంధించిన యంత్రాలు, అమ్మవారికి సంబంధించిన గుమ్మతి చక్రాలు కానీ పూజలో రకరకాలైనటువంటి వస్తువులు అయితే వాడుతూ ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో అయితే నగరంలో సందడి నెలకొరిందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా ప్రజలు తండోపతండాలుగా అయితే రేపే పూజలు లక్ష్మీ పూజలు ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో అయితే నగరంలోకి బారులు తీసిన పరిస్థితి కనిపిస్తే జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే నగరంలో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి, ఏదైతే పూజా సామాగ్రి దొరుకుతున్నదని చెప్పేసి నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా నగరంలోకి భారీగా వస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గత దీపావళి పరంగా చూసుకున్నట్టయితే అమావాస్య రోజు గ్రహణం ఉన్న నేపథ్యంలో కూడా అందరూ కూడా రేపు అనే పూజా కార్యక్రమాలు ఏదైతే దీపావళిని రేపు జరుపుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ రోజు అయితే మార్కెట్ లో సందడి నెలకొనిందని చెప్పొచ్చు. నగరంలోని ఎటు చూసినా కూడా ప్రతి గలీలో ఏదైతే గాంధీ చౌక్ సంబంధించి చూసినట్టయితే కూడా అక్కడ మార్కెట్ లో చూసినట్టు ఎక్కడ చూసినా కూడా అయితే ప్రజలు కొనుగోలు చేయడానికి అయితే వస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. రకరకాల పూలు పండ్లని పూజా సామాగ్రిని కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. మొత్తానికి నగరంలో అయితే పండుగ వాతావరణం కూడా జోరుగా సాగుతుంది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.